పసుపు ఉత్పత్తి అన్నటువంటిది దక్షిణాది రాష్ట్రాలకి ఒక పెద్ద వరంగా మారింది. రైతాంగానికి ఆదాయం భారీగా తయారవుతుంది. ఈ ఏడాది మరింత సంతోషం వాళ్ళకి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సాల్లో పసుపు పంట సేద్యం కి మాత్రం ఈ దఫా ఇబ్బంది ఎదురవుతోంది. పసుపు సాగు గత ఏడాదికి ధీటుగా వృద్ధి చెందింది. ప్రత్యక్ష పరోక్ష స్థానిక వాయిదా మార్కెట్ లెక్కల్లో మాత్రం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. సరుకు తక్కువగా ఉండటంతో పాటు అక్టోబర్ మాసం నుండి మసాలా తయారీదారుల కొనుగోలు పెరగకుండా ఎన్సిడి ఈఎక్స్లో ఆటగాళ్ళు డిసెంబర్ వాయిదాదారులకు ఇదే సరే ఈ కొనుగోలుదారులు అమ్మకందారులకు సంబంధించి డిసెంబర్ లెక్కలు వేయడంతో అసలు సమస్య వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో నిజామాబాద్ మార్కెట్లో గత వారం 5,000 నుంచి 6,000 రూపాయల బస్తా రాబడి మీద కొమ్ములు 15,000 నుంచి 16,000, దుంపలు 13,800 నుంచి 14,500, లోకల్ లూజు మరియు లారీ బిల్డ్ కొమ్ములు పాలిష్ సరుకు 17,200, దుంపలు 16,500, కేసముద్రలో 400 నుంచి 500 బస్తాలు రాబడి వస్తే కొమ్ములు 13,800, 14,100, దుంపలు 13,500, వరంగల్లో 1,000-1,200 బస్తాలు వస్తే దుంపలు అన్పాలిష్ సరుకు 12,800, సింగిల్ పాలిష్ 13,200, డబుల్ పాలిష్ 14,300. ఆంధ్రప్రదేశ్ దుగ్గిరాల మార్కెట్లో 1,600 నుంచి 1,700 బస్తాలు రాక మీద కొమ్ములు దుంపలు 13,500 నుంచి 13,600 ధరతో వ్యాపారం వస్తుంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 6 నుంచి 7,000 బస్తాలు పసుపు రాబడి మీద కొమ్ములు 11,859, 16,222, దుంపలు 10,500, 11, 14,703, పెరందురైలో 1,800, 2,000 బస్తాలు రాకతో అక్కడ కొమ్ములు 13,860, 15,750, దుంపలు 13,008, 14,905. ఇట్లాగా ఒరిస్సాలోని బరంపురంలో 800 నుంచి 1,000 బస్తాలు రాబడి కొమ్ములు 11,800, పాలిష్ సరుకు 12,500 నుంచి 12,700 ఇట్లా నడుస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటుంటే ప్రతి క్వింటాకి ఇందులో కీలకమైనటువంటిది ఇది ధరలు గిట్టుబాటు కావట్లేదని కొన్ని చోట్ల రైతులు, ఇది గిట్టుబాటు ధర గతం కంటే ఎక్కువని మరికొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. ఏది వాస్తవం అనేది పసుపు రైతులే చెప్పాలి, పసుపు వ్యాపారులు చెప్పాలి.